మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గ్రామ సభలు గందరగోళ సభలుగా మారాయి. 6 గ్యారెంటీలను అటకెక్కించి మరోసారి మోసం చేసేందుకే గ్రామ సభలు పెడుతున్నారా అని ప్రజలు నిలదీస్తున్నారు. నిజమైన అర్హులకే సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ సభలు గందరగోళాలకు కేరఫ్గా మారాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలో అధికారులను నాయకులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇస్తామన్న 6 గ్యారంటీలు అధికారంలోకి వచ్చాక సప్పుడు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ రావడం లేదని కొందరు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా వంటి పథకాలు కావాలని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఇస్తామన్న 4000 పెన్షన్ ఎడిపోయిందని, రేషన్ కార్డులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ కూడా రేవంత్ రెడ్డి నమ్మి ఓట్లేసి ఆయన చెప్పిన మాటలకు నమ్మి పొంగిపోయి మాకు నెలకు 2500 రూపాయలు పడతాయి, గ్యాస్ సబ్సిడీ వస్తుంది, కరెంటు బిల్లు కూడా మా విలేజ్లో సగం మందికి మాఫ్ అవుతుంది, సగం మందికి లేదు. పింఛన్లు కూడా 2000 నుంచి 4000 చేస్తున్నారు, అది లేదు. తర్వాత మహిళలకు 2500 రూపాయలు గృహజ్యోతి ఇస్తున్నారు, చేయూత స్కీము, అది లేదు. ఇవన్నీ ఆల్రెడీ ప్రజాపాలన అని చెప్పి 1 ఇయర్ కింద పెట్టి అన్ని అప్లికేషన్లు తీసుకురండి. ఆ అప్లికేషన్లు ఎక్కడ పోయినాయో అవి రోడ్ల మీద పడిపోయినాయి. కొన్ని అయితే మాకు రోడ్ల మీద దొరికినాయి కూడా, అవి ప్రూఫ్లు కూడా చేయమంటే చేస్తాము. అవి ఇక్కడ అయినాయి, ఇక్కడనే జరిగిపోయినాయి. అవి ఫోన్ని రాజకీయ పరంగా జరిగేది గ్రామ సభ నడిపించారు ఈరోజు. కానీ ఇది వాస్తవానికి చెప్పాలంటే ఇది ఇప్పుడు అయిన స్కీములలో వచ్చిన అర్హులైతే ఏదైతే ఉందో అదైతే కరెక్ట్ కాదు. దీన్ని ఖచ్చితంగా మళ్ళీ వెరిఫికేషన్ చేసి అర్హులకు నిజాయితీగా వాళ్ళు గరీబోలని తెలిసి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేయాలని గవర్నమెంట్ కానీ లేకపోతే అధికారులను కానీ మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నాం. పింఛన్ కూడా లేదు మాకు. మీరు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇన్క్వైరీ చేసి లేని వాళ్ళకి తమాలు లేని ఇల్లు కట్టాలి. మేము కొట్టాలి, అవునా కదా సార్? మీరు ఇన్క్వైరీ చేసుకోవాలి. మాకు ఏముంది, గవర్నమెంట్ నెలకు 2500 వేస్తారు, అది కూడా వేస్తలేదు కదా సార్. కష్టం చేసుకోవాలి, బతకాలి. ఏది లేదు మాకు, రూపాయి లేదు మాకు. లోన్ ఇవ్వండి సార్, కూరగాయలు ఎట్లా సార్? మేము ఎట్లా బతకాలి? మా ఆయన వాడిన చూపిస్తాను, పింఛన్ కూడా రాయారు మా ఆయన. గ్రామాల్లోని నివాసం లేని వారికి, ఆస్తులు భూములు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారని బాధితులు ఫైర్ అవుతున్నారు. సొంత గ్రామాల్లో నివాసం ఉండి కిరాయిలు ఉంటున్న వారికి మొండి చేయి చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం అధికారులపై రుద్ది వారిని బలి చేస్తున్నారు. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఒక సహాయం లేదు. నా కొడుకు కష్టం చేసుకొని బతకాలి, ఏ కొడుకు కూడా గవర్నమెంట్ ఉద్యోగం లేదు. నా భర్త కూడా చిన్న ఏజ్లో చనిపోయాడు. నేను కష్టపడి వాళ్ళని నడిపి వాళ్ళు మేము మా వివే ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఒక సహాయం లేదు. మేము ఇది గెలిస్తే 2000 పింఛన్ 4000 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా లేదు పింఛన్. మళ్ళీ ఒక్కొక్కరికి మహిళలకు 2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు రూపాయి గతి లేదు. ఏం చేశారు? బస్సులు ఫ్రీ చేయమని మేము కొట్లాడినాం. మా మహిళలు కొట్లాడలే కదా, బస్సులు ఎందుకు ఫ్రీ చేశారు? మాకు గతి లేని వాళ్ళకు 2500 ఇవ్వాలి కదా ఇంటింటికి. ఏ సహాయం చేశారు? ఇప్పుడు వాళ్ళు వచ్చి నుండి ఏం చేశారు? ఇప్పుడన్నా ఇండ్లు వస్తాయని 100 సార్లు అప్లికేషన్ పెట్టినాం సార్. వస్తాయని ఆశతో ఇంకా ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు వచ్చిందంటే కూడా సగం మంది సగం పని చేసినాము. వాళ్ళు ఉన్నాయన్న ఆశ చెప్తున్నాం. ఇప్పుడు అందులో కూడా ఉన్నాయి. రేపు మాకు ఇల్లు రాదు. ఈ 3 పిల్లలు ఓట్లు వేస్తలేరా, గెలుస్తలేరా? మా పిల్లలు ఏడ బతకాలి? నా గవర్నమెంట్ డ్యూటీ ఉందా? నా పిల్లలకు కూడా గవర్నమెంట్ డ్యూటీ లేదు. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి మేము? నేను 25 ఏళ్ల కొలకి కిరాయి కొంటున్నా. నేను 25 ఏళ్ల కొలకి నా కొడుకుని చదివించుకున్నా. నా కొడుకు కూడా నాకు కరెంట్ షాట్ కొట్టి నేను కాలు చేతులు లేస్తలేవు. నా కొడుకుని చదువు పని చేయించిన, కష్టం చేయించిన. నా 20 ఏళ్ల కొలు 25 ఏళ్ల కొలు నేను కిరాయి కట్టుకుంటున్నా. ఇప్పుడు నా కొడుకు నేను ఇంటికాడ ఉంటున్నా, నా కొడుకు కిరాయి కట్టుకున్నా. నాకు ఉండడానికి ఇల్లు లేదు, తింటాను తిండి లేదు. రేషన్ బియ్యం తెచ్చుకుంటున్నా, 12 కిలోలు వస్తాయి మా కొడుకు. నాకు ఆ 12 కిలోలు నెలంతా దాటి పెట్టుకొని తింటున్నా. నేను ఎప్పుడు అప్లికేషన్ పెట్టమన్నా నేను అప్లికేషన్ పెడితే నాకు ఇల్లు లేదు, జాగా లేదు. కట్టుకుందామన్నా గుడిసేసుకుందామన్నా నాకు జాగా లేదు. 4000 పింఛన్ లేదు, ఏం లేదు. 500 గ్యాస్ ఇస్తారంటే ఆశ పోయి ఆడ కూడా 2 సార్లు అప్లికేషన్ పెట్టి వచ్చిన గ్యాస్ ఆఫీస్లో 500 గ్యాస్ లేదు, ఏం లేదు. అప్లికేషన్ ఎన్ని పెట్టినా ఏం వస్తలేదు.
దరఖాస్తుల పేరిట సమయం వృధా, డబ్బులు వృధా చేస్తున్నారని నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన సర్వేలు చేయకుండా కాంగ్రెస్ శ్రేణులకు ఆస్తులు ఉన్నవారికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని వాపోతున్నారు. ఇది ప్రజాపాలన కాదు, ముమ్మాటికి ప్రజా వ్యతిరేక పాలన అని రేవంత్ సర్కారుపై ఫైర్ అవుతున్నారు. నేను 13 ఏళ్ళ పెళ్లి అయింది నాది. 13 ఏళ్ళకి పెళ్లి అయింది, 50 ఏళ్ళు అవుతుంది పెళ్లి అయ్యి ఇది వరకు నాకు ఒక లోన్ రాలేదు. బతుకొచ్చిన నెలకి ఇస్తారు, నా మనవాడు 12 ఏళ్ళు 13 అంటే ఇది వరకు